దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మొదటిగా దేవాతి దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాటి దినాన దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క అత్యంత మహాకృపను బట్టి ఈరోజు మనమందరమును ఈ రీతిగా కలిసి దేవుని నామాన్ని గణపరిచేటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చారు. అందును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఒకవేళ మీలో ఎవరైనా బలహీనంగా ఉండినట్లయితే తప్పకుండా మాకు తెలియజేయండి. మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు మేము ప్రార్థిస్తాం అని కూడా దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. మీలో చాలామంది మీకున్నటువంటి అవసరతలను బట్టి మమ్మల్ని ప్రార్థన చేయమని కోరినప్పుడు మేము దేవుని యొక్క సన్నిధిలో తప్పకుండా మీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా విశ్వాసం గలవారే ప్రార్థన చేసుకుంటూ ఉండండి. తప్పకుండా దేవుడు మనందరి మనవులు విని తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించిన ఉన్నారని సంపూర్ణంగా దైవ సేవకునిగా విశ్వసిస్తూ ఉన్నాం. ఈ బెతెస్దా ప్రార్థన పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. బెతెస్దా ప్రార్థన పరిచర్యలో ఉన్నటువంటి సంఘాలు విస్తరించబడాలని, ఆత్మలు రక్షించబడాలని, ఇంకా అనేక గ్రామాల్లో దేవుని యొక్క సువార్త వెదజల్లబడాలని, ఈ యొక్క పరిచర్య ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాలని మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఈ బెతెస్దా ప్రార్థన పరిచర్య కొరకు దైవజనులుగా మా కొరకు, అదేవిధంగా మా కుటుంబాల కొరకు మీరందరూ కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపటి దినాన ఎలక్షన్ కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాల్సిందిగా ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు చెప్పుడు మాటలు కూడా మీరు వినొద్దు. ఆలోచించి మీరు ఓటు వేయాలని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే గతించిన దినాల్లో ఎలాంటి పరిస్థితుల గుండా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము బ్రతికామో వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే చాలా ప్రతికూల పరిస్థితులు, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ వచ్చాం. రాబోతున్న దినాలలో ఒక మంచి ప్రభుత్వం రావాలి అనంటే మనం ఏం చేయాలి, లేక ఎవరిని మనం సపోర్ట్ చేయాలి అనేది మనము ఒకసారి ఆలోచించి ఆ ప్రకారంగా మనం అడుగులు ముందుకు వేయాలని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. దానికి అనుకూలంగా 2 వాక్యాలని జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. మనం ప్రార్థించాలి. ఈ యొక్క ఎలక్షన్ కొరకు రాబోతున్న దినాల్లో ఏ ప్రభుత్వం రాబోతూ ఉందో ఆ ప్రభుత్వం ఎలా ఉండాలి అని అంటే దరిద్రులకు న్యాయము తీర్చే విధంగా ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు దీనుల పక్షముగా, దరిద్రుల పక్షముగా, పేదల పక్షముగా పనిచేసేటువంటి వారిగా వారు ఉండాలని, అలాంటి వారు మాత్రమే అధికారంలోకి రావాలని మనందరూ కూడా ఈ వాక్యాన్ని ఎత్తి, ప్రభువా ఎవరైతే మాకు న్యాయము తీర్చేటువంటి వారిగా ఉంటారో, ఎవరు నీ చిత్తంలో ఉన్నారో వారి యొక్క సింహాసనమే ఏం చేయబడాలి, స్థిరపరచబడాలి, వారు మాత్రమే గెలవాలి అని దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి కొరకు, అలాంటి ప్రభుత్వం కొరకు, ఒక మంచి ప్రభుత్వం కొరకు క్రైస్తవుల పక్షాన నిలవబడేటువంటి వారు రావాలని, క్రైస్తవుల పక్షాన పోరాడగలిగిన వారు రావాలని, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల విషయమే స్పందించేటువంటి ప్రభుత్వం రావాలని, క్రైస్తవుల పక్షాన నిలబడగలిగేటువంటి వారు
రావాలని, అలాంటి వారు మాత్రమే ఈ యొక్క రాబోయేటువంటి దినాల్లో స్థిరపరచబడాలని మనందరూ కూడా ఈ యొక్క వాక్య ప్రకారంగా మనము ప్రార్థించేవారమై ఉండాలని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. మరొక మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఏ దేశంలో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును అనేటువంటి మాట. ఈ యొక్క భారతదేశానికి మేలు చేసేటువంటి నాయకుడు ఎవరు? ప్రస్తుత దినాల్లో ఎవరు ఈ యొక్క దేశానికి నాయకులుగా ఉన్నారో మనందరికీ తెలుసు. ఎవరు ప్రభుత్వంలో ఎన్ని దాడులు జరిగినాయో మనందరికీ తెలుసు. ఎవరి నాయకత్వంలో క్రైస్తవులు ఎన్ని బాధలు అనుభవించుకుంటూ వచ్చారో మనందరికీ తెలుసు. రాబోతున్న దినాల్లో ఈ యొక్క దేశానికి మేలు చేసేటువంటి నాయకుడు, రాబోతున్న దినాల్లో ఎవరిని బట్టి ఈ యొక్క భారతదేశానికి మేలు కలగబోతుంది. అలాంటి వ్యక్తినే ప్రభువా నీవు స్థిరపరచు, ఈ యొక్క భారతదేశం పట్ల, క్రైస్తవుల పట్ల, అయా నీ యొక్క మందిరాల పట్ల, నీ యొక్క దేవాలయాల పట్ల ఎవరికైతే శ్రద్ధ ఉందో, ఈ యొక్క భూమి విషయమై, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజల విషయమై, ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజల విషయమై ఎవరికైతే బాధ్యత, శ్రద్ధ ఉంటుందో అలాంటి వ్యక్తినే ప్రభువా నీవు పాలనలోనికి తీసుకురండి ప్రభువా, అలాంటి వ్యక్తినే నువ్వు స్థిరపరచండి అని మనందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము వాక్య ప్రకారంగా ప్రార్థిస్తూ ఆ ప్రకారంగా మనము మంచి నిర్ణయంతో ఓటు వేసే వారిగా ఉందామని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రేపటి దినమై జరగబోయేటువంటి ఎలక్షన్ విషయమే దేవుడు సహాయం చేయాలని, ఎటువంటి గలిబిలి ఆటంకాలు లేకుండా చక్కగా ఆ యొక్క ఎలక్షన్ అనేది జరగాలని మనందరూ కూడా మన యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఆ రీతిగా సిద్ధపడదామని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో కొంత సమయం దేవుని యొక్క వాక్యం వినడానికి మనకు హృదయాల్ని మనము సిద్ధపరుచుకుందాం. తప్పకుండా దేవుడు మనతో మాట్లాడడానికి, మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు దేవుడు ఏదో ఒక మాట నాతో మాట్లాడబోతున్నాడు. నేను బలపరచబడబోతా ఉన్నాను, నేను కొన్ని విషయాల్లో సరిచేయబడబోతా ఉన్నాను అని ఒక విశ్వాసంతో, ఆసక్తితో దేవుని యొక్క మాట కొరకు కనిపెడుతూ మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ ఆ రకంగా దేవుని యొక్క వాక్యాన్ని విందామని దేవుని యొక్క సేవకునిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో వాక్యంలోనికి వెళ్ళే ముందు అందరూ కూడా తలలు వంచండి, అవకాశం ఉంటే మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, ఈ యొక్క సమయంలో నీ యొక్క వాక్యము కొరకే అయ్యా మేము కనిపెడుతూ అయ్యా నీ పాదముల యొద్ద కూర్చుని ఉన్నాం. నాతో మా అందరితో మీరు మాట్లాడండి అయ్యా. నీవే ప్రభా మమ్మల్ని బలపరిచి మాకు సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా మేము ఎక్కడ తప్పిపోయామో, అయ్యా మేము ఏ విషయాలు సరిచేయబడాల్సి ఉందో అయ్యా ప్రభా, మేము ఇంకనూ ఏ విధంగా నీలో ముందుకు సాగాలో వాటన్నిటిని మాకు తెలియజేస్తూ ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా ఈ స్థలంలో పని చేస్తున్నటువంటి అపవాది శక్తులను బంధిస్తూ ఉన్నాం. నీ కార్యాన్ని మాత్రమే స్థలం ఉంది మీరు జరిగించండి అయ్యా. నేను దినాన్ని అనేకులతో ప్రభు మీరు మాట్లాడి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నీ నామంకే మహిమ ఘనత తెచ్చుకోమని కోరుతూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది, దేవుని యొక్క వాక్యాన్ని విందాం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నిందుకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేనే కానీ ఎవరునూ కానరాయిరి. వినండి పిల్లారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఏంటి అనంటే, ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటనంటే, నిందకు నా హృదయము బద్దలైంది, నేను బహుగా కృషించి ఉన్నాను,
కరుణించేటువంటి వారి కొరకు నేను కనిపెట్టుకున్నాను, కానీ ఎవరు నాకు కనబడలేదు. అదేవిధంగా ఓదార్చే వారి కొరకు నేను ఎంతో వెతికాను, కానీ ఎవరు నాకు కనబడలేదు. ఎవరు నన్ను ఓదార్చడానికి కానీ, ఎవరు నన్ను కరుణించడానికి కానీ ఎవరు నాకు కనబడలేదు. కనబడకపోగా ఇంకా మిగిలిన వారు, కనబడిన వారు ఎలా ఉన్నారు అని అంటే, నా మీద నిందలు వేసేవారిగా ఉన్నారు, నన్ను బాధలు పెట్టేటువంటి వారిగా ఉన్నారు, నాకు హృదయాన్ని మొక్కలు చేసేటువంటి వారిగా ఉన్నారు అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నారు. నిజమే, నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఎన్నో నిందలను అనుభవిస్తూ ఈరోజు పగిలిన గుండెతో నీవు బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నట్లయితే కనుక నేటి దినాన ఈ వాక్యము నీ కొరకే. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఇరుగు పొరుగు వారు అంటున్నటువంటి ఆ మాటలకు, లేకపోతే ఇరుగు పొరుగు వారు నీ మీద వేస్తున్నటువంటి ఆ నిందలకు నీ హృదయము బద్దలైపోయినట్లయితే కనుక, నీ యొక్క గుండెకు గాయమైనట్లయితే కనుక, వాళ్ళు అంటున్నటువంటి మాటలకు నీ గుండె చెదిరిపోయినట్లయితే కనుక, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను బాగు చేయడానికి, చెదిరిన గుండెను ఆయన బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పగిలిన గుండెను మరలా ఆయనకు వాక్యముతో అతికించడానికి, నిన్ను మరలా శాంతితో, సమాధానముతో, నెమ్మదితో నింపడానికి నేటి దినాన నా ప్రభు సిద్ధంగా ఉన్నాడని దేవుని యొక్క సేవకునిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, కాబట్టి ఏ నిందకు నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, ఏ నిందలకు నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఏ మాటలకు నీవు కృషించిపోవాల్సిన అవసరం లేదు, ఏ మాటలకు నీవు నిరాశకు నిస్పృహకు లోనవ్వాల్సిన అవసరము లేదు. ఎందుకనంటే ఇలాంటి నిందలు, అవమానాలు, ఇలాంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎన్నో అనుభవించారు. ఇంకా ఆ మాటకు వస్తే, మనం అనుభవించిన దానికన్నా యేసుక్రీస్తు ప్రభువారు మన విషయమే అనుభవించినవి చాలా ఎక్కువ. ఆయన్ని ఎన్నో రకాలుగా నిందించారు, ఆయన ఎన్నో రకాలుగా అవమానించారు, కానీ అవన్నీ ఆయన సహించాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటను బట్టి నేను కూడా ఏం చెప్తున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభువారి నిందలను, అవమానాలను ఆయన సహించిన రీతిగా నీవు కూడా నీ జీవితంలో ఇలాంటి వాటిని సహించు. తర్వాత దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు. అయితే దావీదు అంటున్నాడు, నేను ఓదార్చే వారి కొరకు నేను ఏం చేశాను అని అంటే, కనిపెట్టాను, కానీ ఎవ్వరూ నాకు కనబడలేదు. నిజమేనండి, ఈ లోక పరిస్థితి అంతే. మనం సంతోషంగా ఉంటే మన చుట్టూ అనేకులు ఉంటారండి. మన దగ్గర డబ్బు లేకపోతే ఆస్తి ఇవన్నీ ఉంటే వాటిని అనుభవించడానికి మన చుట్టూరు కూడా ఈగల్లాగా జనాలు ఉంటారు. కానీ మన జీవితంలో కష్టాలు రానివ్వండి, బాధలు రానివ్వండి, మన దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా పోనివ్వండి, అప్పుడు చూడండి ఎవ్వరు కూడా మనతో ఉండరు. ఆ సమయంలో నేనున్నాను అని మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఎవరైతే అన్నారో, ఇవన్నీ పోయినప్పుడు ఆ వ్యక్తి నేనున్నాను అని అనడానికి కూడా మనతో ఉండరు. నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, డబ్బు, ఆస్తి, ఈరోజు పిల్లరా అంతస్తులు, హోదా, పలుకుబడి, ఉద్యోగము, లేకపోతే ఏదో ఒక వ్యాపారము మన చేతిలో ఉంటే, ప్రతిరోజు కూడా చేతి నిండా డబ్బు కనిపిస్తే నీకేం కాదు, నేనున్నాను కదా అని అనడానికి చాలామంది ఉంటారు. నేను ఒక తమ్ముడిని అనుకో, నేను ఒక అన్నయ్యను అనుకో, నేను ఒక అమ్మను అనుకో, నేను ఒక నాన్నను అనుకో, నీకు తోబుట్టో లేకపోయినా నేను ఉన్నాను కదా, ఒక తల్లి స్థానంలో నీకు తల్లిగా ఉండడానికి నేను ఉన్నానంటారు. ఆ సమయంలో తండ్రిగా నేను ఉంటాను, తమ్ముడిగా, అన్నయ్యగా, ఒక చెల్లిగా, అక్కగా నేను ఉంటానని అందరూ అంటారండి. కానీ మనం బాధల్లో మునిగిపోతే ఇలాంటి వారందరూ కూడా ఏమైపోతారో తెలియదు. ఆ సమయంలో ఇలాంటి మాటలతో ఓదార్చడానికి ఒక్కరంటే ఒకరు కనబడరండి మనకి. దావీదు ఏమైనా చిన్నోడండి? దావీదుకి ఎంతమంది బిడ్డలు ఉన్నారు? ఏమండి, దావీదు చుట్టూరు ఎంతమంది ఉన్నారండి? ఏమండి, ఎంతమంది సైనికులు ఉన్నారు? అయితే అంతమందిని వెనక పెట్టుకుని దావీదు అంటున్న మాట, నన్ను ఓదార్చేవారు ఒక్కరు కూడా లేరు, నేను కనిపెట్టాను, వారి కొరకు ఎదురు చూశాను, కానీ నన్ను ఓదార్చేవారు ఎవరు లేరని దావీదు మాట్లాడడం కొంచెం
పిల్లలు ఆలోచించాల్సిన మాటే. ఈరోజు అంతమందిని కలిగి ఉన్న దావీదే ఏమన్నాడు అని అంటే, నేను ఓదార్చే వారి కొరకు కనిపెట్టాను, నాకు ఎవ్వరూ కనబడలేదు అనేటువంటి మాట. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి బాగుంటేనే నీ కళ్ళ ముందు పిల్లరా 100 మంది మనుషులు కనబడతారు. నీ పరిస్థితులు ప్రతికూలంగా మారితే నీ ప్రక్కన ఎవరు ఉండరు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టు. మనుషుల విషయమే ఏమైందో నీకు అర్థమైంది కదా, సరే ఈసారి నుండి అయినా నువ్వెవరి కొరకు కనిపెట్టాలి? దేవుని కొరకు కనిపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మనుషుల విషయంలో ఏం జరిగిందో నీకు అర్థమైందా? ఇంకా మనుషుల్ని పట్టుకునే వేలాడితే కనుక నిన్ను ఇంకెవరూ మార్చలేరు. ఇక నీ పరిస్థితిని ఎవరు మార్చలేరు. ఇక నీ వేదనను ఎవరు కూడా తీసివేయలేరు. ఇప్పుడు దాకా మనుషులని మనుషులు పట్టుకుని వేలాడు. ఎన్నో సందర్భాల్లో దేవుని ఆశ్రయించు, దేవుణ్ణే ఆధారంగా చేసుకో, దేవుని మీద నీ నమ్మిక ఉంచు, మనుషుల మీద ఆధారపడద్దు అని చెప్పినటువంటి మాటల్ని వదిలేసావు. ఇంతకాలము మనుషులకు దాసోహం చేసావు. మనుషులు ప్రేమనే పొందుకున్నావు. మనుషులు ప్రేమ కొరకే కనిపెట్టావు. మనుషుల యొక్క సహాయం కొరకే కనిపెట్టావు. మనుషుల యొక్క ఓదార్పు కొరకే, మనుషుల యొక్క కరుణ కొరకే, జాలి కొరకే నువ్వు కనిపెట్టావు. కానీ ఇవేమీ మనుషుల నుండి నీకు దొరకవని, వీటిని చూపించడానికి మనుషులు నీ ముందు ఉండరని ఈ రోజుకైనా నీకు అర్థమైతే ఇక నుండైనా నువ్వు కరుణించేటువంటి దేవుని కొరకు నువ్వు కనిపెట్టు. నిన్ను ఓదార్చేటువంటి దేవుని కొరకు నువ్వు కనిపెట్టు. ఈ నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు దాకా మనుషుల మీద ఆధారపడి ఎంతగానో నష్టపోయావు. మనుషుల మీద ఆధారపడి ఎంతగానో నలిగిపోతూ, సమస్యలు పోతూ, బాధపడుతూ వచ్చావు. ఈ ప్రత్యేకమైన దినాన్న ప్రభు నీతో మాట్లాడుతున్న మాటను తెలుసా? మనుషుల ద్వారా నీకు ఏం జరిగిందో నీకు అర్థమైంది కదా. చెప్పాను, వినలేదు, కానీ ఇప్పుడు అనుభవించావు. మనుషుల యొక్క పరిస్థితులు ఎలా మారిపోతాయో నీకు అర్థమైంది. కాబట్టి అనుభవించావు కనుక, మనుషులు ఎలాంటి వారో నీకు అర్థమైంది కనుక, ఇక నుండైనా నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడు. దేవుని ద్వారా జాలి, దయను, కనికరాన్ని పొందుకోవడానికి ప్రయత్నించు. దేవుని యొక్క ఓదార్పును పొందుకో. మనుషుల యొక్క ఓదార్పు శాశ్వత కాలం ఉండదండి. మనుషులు మనలను ఓదార్చలేరు. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, కానీ దేవుని యొక్క ఆదరణ మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క ఓదార్పు మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో మనము దేవుని కొరకు కనిపెడుతూ దేవుని యొక్క ఆదరణను, దేవుని యొక్క ఓదార్పును మనం పొందుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడుండైనా నువ్వు దేవుని కొరకు కనిపెట్టు. మనుషుల కొరకు నువ్వు కనిపెట్టద్దు. మనుషుల మీద ఆధారపడద్దు. మనుషుల యొక్క సహాయం మీద నువ్వు డిపెండ్ కావద్దు. దేవుని యొక్క సహాయం కొరకు నువ్వు కనిపెడుతూ, దేవుడే ఏ విషయంలోనైనా నీకు సహాయము చేయగలడు అని నువ్వు నమ్మినట్లయితే అది నీకు దీవెన, ఆశీర్వాదం అని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులైన అందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అని అంటే కనుక, నేను మిమ్ములను ఓదారుస్తాను. దుఃఖాక్రాంతులైన వారందరినీ నేనేం చేస్తాను? ఓదారుస్తాను. దావీదు మనుషుల కొరకు కనిపెట్టాడు. ఓదార్పు దొరికిందా? ఆదరణ దొరికిందా? దొరకలేదండి. కానీ ఎప్పుడైతే దేవుని కొరకు మనం కనిపెడతామో, దేవుని మీద మనం ఆధారపడడానికి ఇష్టపడతామో, అప్పుడు మన జీవితంలో చోటు చేసుకున్నటువంటి దుఃఖము ఏమైపోతుంది? తొలగిపోతుంది. మనం ఓదార్పును పొందుతాం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సియోనులో
దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. సియోనులో దుఃఖించు వారికి అనేటువంటి మాట, ఈ యొక్క మాట, ఈ సియోను అనేది దేనికి సాదృశ్యం? అటు దేవుని యొక్క పరలోక రాజ్యానికి సాదృశ్యం అయితే, ఇక్కడ మన భూమి మీద దేనికి సాదృశ్యం అని అంటే దేవుని యొక్క మందిరానికి సాదృశ్యం. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దుఃఖించే పరిస్థితి అంటూ ఉంటే ఎక్కడ దుఃఖించాలి? సియోనులో, అనగా దేవుని మందిరములోనే నువ్వు దుఃఖపడే పరిస్థితులు ఉండాలి. ఈరోజు నీకు ఎక్కడ పడితే అక్కడ దుఃఖం వచ్చేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ బాధలను వెళ్ళగక్కుతున్నావు. అది సెంట్రా, వీధా, లేకపోతే రోడ్డు మీద, ఇక ఏ స్థలం అన్నది మర్చిపోతున్నాం. మనుషుల దగ్గర ఏడ్చి 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 ఉంటున్నావు. కానీ ఓదార్పు పొందగలుగుతూ ఉన్నావా? ఇలా మాట్లాడుతున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దుఃఖపడే పరిస్థితి అంటూ ఉంటే ఎక్కడ దుఃఖపడాలి? దేవుని మందిరములోనే. నీవు మందిరములో తక్కువ ప్రార్థన చేస్తావు, మందిరంలో తక్కువ ఏడుస్తావు, బయట ఎక్కువగా ఏడుస్తావు. నేను అంటాను ఒక మాట, మందిరములో కన్నీరు కార్చేవారు బయట కన్నీరు కార్చే పరిస్థితులు ఉండవు. మందిరములో దుఃఖపడేటువంటి వారు మందిరము నుండి బయటికి వెళ్ళిన తర్వాత తమ జీవితాల్లో దుఃఖపడేటువంటి పరిస్థితులు ఉండవండి. దేవుని సన్నిధిలో దుఃఖపడేటువంటి వ్యక్తివి నువ్వు కాగలిగితే ఈ రోజు నుండి అయినా నీ జీవితంలో అనేక విషయాల్లో దుఃఖపడే పరిస్థితులు తగ్గిపోతా ఉన్నాయి. ఆమెన్ చెప్పండి. ఈ నా మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు నమ్ముతున్నావు ఈ మాట? ఈ రోజు నుండి సీయోనులో దుఃఖపడేటువంటి ఆ ఉన్నతమైన ఆత్మీయత నువ్వు కలిగి ఉండు. మనుషుల దగ్గర దుఃఖపడడం మానే, మనుషుల దగ్గర ఏడవటం మానే, మనుషుల దగ్గర కన్నీరు కార్చే నుండి. ఎందుకనంటే నీ యొక్క దుఃఖాన్ని అర్థం చేసుకునేటువంటి వారి దగ్గర నువ్వు దుఃఖపడడం అనేది మేలు కదా. ఈరోజు మనుషుల దగ్గర నువ్వు చెప్పి ఉంటున్నావు నీ బాధలు, కానీ కొన్ని వారికి అర్థమవుతున్నాయి, కొన్ని వారికి అర్థం కావట్లే. కొన్ని వారు అర్థం చేసుకోగలుగుతున్నారు, కొన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈరోజు మనుషులకు మన బాధ అర్థం కాదండి, మనుషులకు మన వేదన అర్థం కాదు, మనుషులు మనం ఎందుకు కన్నీరు గారుస్తున్నామో అర్థం చేసుకోలేరు. మనకు వేదన ఏంటో వారికి సరిగా తెలియదు. కానీ ఈరోజు నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుని దగ్గర నీ బాధను చెప్పు. అలాంటి దేవుని యొద్ద నువ్వు దుఃఖపడు. ఆ దుఃఖానికి ప్రతిఫలం ఉంటుంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, సియోనులో దుఃఖించు వారికి నేను ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. బూడిదకు ప్రతిగా నేను పూదండను నేను ఇస్తాను, ఒక ఘనతనిస్తాను. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఒక రకమైన తగ్గింపు జీవితాన్ని కలిగి నువ్వు ప్రార్థన అనుభవం కలిగి ఉండు. తప్పకుండా నేను నిన్ను ఘనపరుస్తానని ప్రభు మాట్లాడుతున్నాను. అంత మాత్రమే కాదు, దుఃఖమునకు ప్రతిగా నేను ఆనంద తైలాన్ని, నేను ఆనందాన్ని ఇస్తాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈయన మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, భారభరితమైనటువంటి ఆ సమస్యలతో ఈరోజు ఇతర వలన కలుగుతున్న సమస్యలను బట్టి ఈరోజు నువ్వు కృంగిపోతున్నట్లయితే, బాధలను అనుభవిస్తున్నట్లయితే కనుక, ఓదార్పు నొందని పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఈ యొక్క దుఃఖాన్ని బట్టి సరిగా నిద్రపోలేకపోతావు, నీ దుఃఖాన్ని బట్టి బాధలను బట్టి సరిగా నువ్వు తినలేకపోతా ఉన్నావు, ఈ యొక్క దుఃఖాన్ని బట్టి బాధలను బట్టి నీ పని నువ్వు సరిగా చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఏ పని చేసినా ఇదే దుఃఖం, నువ్వు ఏ పనిలో ఉన్నా ఇవే బాధలు, కష్టాలు గుర్తుకొస్తే, బాధలు గుర్తుకొస్తే, నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ఆ ఒడిదుడుకులన్నీ కూడా గుర్తుకొస్తే ఆ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, ఆ పనిని వెంటనే ఆపేసేయడం, ఇక మంచం ఎక్కి ఏడ్చుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఈరోజు నీ జీవితంలో? ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, మరికొంతమంది పిల్లోస్ నానిపోయే విధంగా ఏడుస్తారండి. రాత్రులు అయితే పగలస్తమానం పెద్ద పుల్లు వేషం వేసుకుని తిరుగుతారు, నాకేం బాధలు లేవన్నట్టుగా తిరుగుతారు. కానీ రాత్రి అయితే వారిలాగా ఏడ్చేవారు మరొకరు ఇంకొకరు లేరేమో, వారికి ఉన్నంత బాధలు మరొకరికి ఎవరికి లేవేమో అన్నట్లుగా వారు అంతగా ఏడుస్తారు. ఈరోజు కొంతమంది తెలిసండి నాకు, చాలా వేదనతో వారు బ్రతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి, చాలా దుఃఖముతో వారు బ్రతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు దుఃఖపడద్దు, మనుషుల దగ్గర దుఃఖపడద్దు.
మనుషుల యొక్క ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు నువ్వు ఎదురు చూడొద్దు. సియోనులో మాత్రమే నువ్వు దుఃఖించు. దేవుని యొక్క మందిరములో నువ్వు కన్నీరు కార్చు. ఎందుకనంటే అక్కడ కార్చినటువంటి ఆ కన్నీరుకు విలువ ఉంటుంది. అక్కడ చేసినటువంటి ఆ ప్రార్థనకు విలువ ఉంటుంది. అక్కడ నీ బాధకు అర్థం ఉంటుంది. మనుషుల దగ్గర నువ్వు బాధపడినా సుఖం లేదు. మనుషులు అర్థం చేసుకున్నట్టుగా ఉంటారు, కానీ లేనిపోని వంకలెడతారు మన బాధ అంతా విని. లేనిపోని మాటలు మనం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతారు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను, మనుషులు బాధ అంతా విని సరే అనేసి వెళ్ళిపోతారు, అవునా? కానీ దేవుని దగ్గర బాధను వెళ్ళగెక్కావనంటే దేవుడు బాధ అంతా విని మౌనంగా ఉండేటువంటి దేవుడు కాదైనా. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన నిన్ను ఓదార్చగలిగినటువంటి దేవుడు ఆయన. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనకి ఒక విధవరాలు కనిపిస్తుంది. నాయీను అనేటువంటి ఊరిలో ఒక విధవరాలు ఉంది. అయితే ఆమెకు ఒక్కగానే ఒక కుమారుడు. ఆ కుమారుడు ఒకానొక సందర్భంలో చనిపోయాడు. అయితే అందరూ ఆమెను ఎంతో ఓదారుస్తున్నారు, ఏడవద్దని చెప్తున్నారు, మేమంతా ఉన్నామని అంటున్నారు. కానీ ఆ తల్లి దుఃఖము ఆగట్లేదు, ఆ తల్లి వేదన అనేది ఆగట్లేదు. ఆ ఎడబాటును బట్టి నేను ఎలా బ్రతకాలా, నాకు చూస్తే భర్త లేడు, నేను రాబోతున్న దినాల్లో నేను ఎలా జీవించాలి, నేను ఎలా బ్రతకాలి అని ఆ తల్లి ఎంతగానో ఏడుస్తుంది. నాకు ఈ కుమారుడే దిక్కనుకున్నాను, నన్ను ఈ కుమారుడే పెంచి పోషిస్తాడనుకున్నాను, నా ఆధారం వీడే అనుకున్నాను, నా ధైర్యం వీడే. కానీ అయ్యో నేను ఇప్పుడు వీడిని కోల్పోయాను, నేను ఎలా బ్రతకాలా అని ఎంతగానో గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో మేమంతా ఉన్నాం, ఏడవద్దు 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 అని అందరూ చెప్తున్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలానికి వచ్చారట. వచ్చి ఆయన ఇలా అంటున్నాడు, చూడండి ఆ లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి, వెంటనే ఆయన అన్నాడు ఆ స్థలానికి వచ్చి, అమ్మా ఏడవద్దు అని అంటే చుట్టుప్రక్కల ఉన్నవారు ఏమనుకుని ఉంటారు? ఇప్పుడు దాకా మేము అదే చెప్పాం, ఇప్పుడు నువ్వు మరలా వచ్చి కొత్తగా ఏదో చెప్పి నువ్వు ఆదరిస్తావు అనుకుంటే నీవు కూడా వచ్చి ఏం చెప్తున్నావు? మరలా అదే మాటని చెప్తున్నావు, ఏడవద్దనే చెప్పు. మరి ఇప్పుడు దాకా మేం చెప్పిందేటి, ఇప్పుడు దాకా మేం చేసిందేటి, మేము చేసిందే నీవు చేస్తే నీకు నాకు తేడా ఏంటి అనుకున్నట్టుగా ఆ కొనవారందరూ కూడా తమ మనస్సులో అనుకుని ఉంటారు. యేసుప్రభు సింపుల్గా వచ్చి అమ్మ ఏడవద్దు అని చెప్పి అలా వెళ్ళి పిల్లరా ఆయన పాడెను. ముట్టగానే చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడుతున్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ క్రింద వచ్చిన మనం చదివితే, దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయిచిన వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడికి వెళ్ళి అమ్మ ఏడవద్దని చెప్పాడు. అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు దాకా మేము అదే చెప్పాం, నీవు ప్రత్యేకంగా ఇక్కడ చేసింది ఏది లేదు, ప్రత్యేకంగా నువ్వు మాట్లాడింది ఏది లేదు. వాస్తవానికి ఆమె యొక్క బాధ, ఆమె యొక్క దుఃఖము తొలగిపోయేదైతే కనుక మేము చెప్పినప్పుడే ఆమె ఏడవటం మానేసేది. కానీ ఆ బాధ, ఆ దుఃఖము ఏడవద్దని చెబితే ఆగిపోయేది కాదు అని అందరూ అనుకుంటున్నారు. ఆ సమయంలో ఆయన మోసుకుని పోబడుచున్నటువంటి ఆ పాడెను ఆయన ఆపి ఆ పాడెను ముట్టగా ఆ మోయిచున్న వారు నిలిచారట. చిన్నవాడా లెమ్మని నీతో చెప్తున్నాను. చనిపోయిన వారితో మాట్లాడడం యేసుప్రభు యొక్క గొప్పతనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు చనిపోయిన లాజరుతో యేసుప్రభు అలాగనే మాట్లాడతాడు, లాజరు బయటికి రా అని. ఇలా ఎంతో మందితో ఏమండి చనిపోయిన వారితో ఆయన మాట్లాడి బ్రతికించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈనాటి దినాన్ని మాట్లాడున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ అందరూ మాటలు మాత్రమే మాట్లాడారు,
కానీ మాటల వలన ఆ తల్లికి ఓదార్పు రాలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్రియ జరిగించి ఆమె యొక్క వేదనను, దుఃఖాన్ని ఆయన తీసేశారు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఒక మాట మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మాటల దేవుడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు చేతల దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషులు మాటలు మాత్రమే మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే నువ్వు క్రియల ద్వారా, ఆయన యొక్క చేతల ద్వారా నువ్వు ఓదార్పును, అద్భుతాలు, ఆశీర్వాదాలు నువ్వు చూడగలుగుతావని దేవునికి సేవకుని నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన మాటలు మాట్లాడి వెళ్ళిపోలే, అక్కడ అందరూ మాటలు మాత్రమే మాట్లాడు. అలాగా ఆమె ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్క మాట చెప్పి అటు అద్భుతాన్ని జరిగించారు. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన మాటల దేవుడు కాదు, ఆయన చేతల దేవుడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఆయన యుద్ధకు వచ్చి ఆయన మీద ఆధారపడి ఆయన కొరకు నువ్వు కనిపెడితే, ఈరోజు మనుషుల వలన నువ్వు చూడనటువంటి ఆశీర్వాదాలు, మనుషుల వలన నువ్వు పొందుకోలేనటువంటి దీవెనలు, మనుషుల వలన నువ్వు పొందినటువంటివి ఎన్నో నా ప్రభు ద్వారా నువ్వు పొందుకుంటావని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తాను. మనుషుల ద్వారా నీకు కలగనివి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, మనుషుల ద్వారా నీకు జరగనివి ఎన్నైతే ఉన్నాయో అవన్నీ నువ్వు దేవుని యొద్దకు వస్తే నువ్వు పొందుకుంటావని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, దావీదు ఓదార్చేవారు కొరకు కనిపెట్టాడు, ఎవరు దొరకలే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, పిల్లరా, నా యొద్దకు వస్తే నా కొరకు నువ్వు కనిపెడితే, నా మీద ఆధారపడితే, సియోనులో నువ్వు దుఃఖపడేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే తప్పకుండా నేను ఓదారుస్తాను అని ఆయన మాట్లాడుతూ, నేను నాయను అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు నేను ఏం చేస్తాను, ఓదార్చాను. ఆయన యొక్క బాష్ప బిందువులు నేను ఏం చేస్తాను, తుడిచివేశాను. ఆమె యొక్క కన్నీరుని నేను తుడిచాను. పోగొట్టేసుకున్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని నేను మరలా తిరిగిచ్చాను. ఈరోజు అదే రీతిగా నేను నీకు మేలు చేస్తాను ప్రభు మాట్లాడుతున్నాడు. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి, సహోదరుడు, నీ జీవితంలో కూడా ఒక రకమైనటువంటి దుఃఖాన్ని, వేదనను నువ్వు అనుభవిస్తున్నట్లయితే, ఈరోజు నీ భర్త జీవితంలో స్థిరత్వం లేక దుఃఖపడుతున్నావేమో, నీ భార్య జీవితంలో మార్పు లేక నువ్వు దుఃఖపడుతున్నావేమో, బిడ్డలు స్థిరపరచబడకపోవడాన్ని బట్టి, బిడ్డల్లో మార్పు రాకపోవడాన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావేమో, ఇరుగు పొరుగు వారు అంటున్న మాటలను బట్టి, వారు వీరు నీ మీద వేస్తున్న నిందలను బట్టి, నీకు ఎదురవుతున్నటువంటి అవమానాలను బట్టి, నీ జీవితంలో నీవు పొందుతున్నటువంటి అపజయాలను బట్టి ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నట్లయితే కనుక, నీ కలుగుతున్న కష్టాలను బట్టి, శ్రమలను బట్టి ఈరోజు నువ్వు నిరసిల్లిపోతూ మానసికంగా ఈరోజు నువ్వు దుఃఖపడుతూ జీవిస్తున్నట్లయితే ప్రభు మాట్లాడుతున్నాడు, ఈరోజు నేను నిన్ను ఓదారుస్తూ ఉన్నాను, ఈరోజు నేను నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాను. నువ్వు నా కొరకు కనిపెట్టి ఇక నుండైనా నా మీద ఆధారపడు, నా సహాయం కొరకు వేచి చూడు, నేను నీకు ఆ రీతిగా సహాయం చేస్తాను ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఆదికాండం దగ్గరికి మనం వద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివితే, అతని కుమారులందరూ, అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఇక్కడ యాకోబు దుఃఖపడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఏమైంది అని మనం ఆలోచన చేస్తే, యాకోబుకు మొత్తం 12 మంది కుమారులు, అందులో ఒకడు యోసేపు. అయితే యోసేపు విషయమే చిన్నప్పటి నుండి కూడా అన్నయ్యలు అసూయ పడుతూ వచ్చారు. ఎందుకనంటే యోసేపుకు కలలు వస్తూ ఉండేవి. ఒకనొక సందర్భంలో అందరూ కూడా పొలంలో పనిచేస్తూ ఉంటే యోసేపు ఇలా అంటూ ఉంటాడు, అన్నయ్యలందరినీ కూడా పిలిచి, నా పన లేచి నిలిచి ఉండగా మీ పనులన్నీ కూడా నా యొక్క పనకు సాష్టాంగపడతాయి అని ఒక సందర్భంలో అంటాడు. అంటే అన్నయ్యలు అంటారు, అయితే
నీవు మాకు అధిపతిగా ఉంటావా, నువ్వు మాకు అధికారిగా ఉంటావా, నువ్వు మాకు రాజుగా ఉంటావా, నీవు మమ్మల్ని ఏలేవాడిగా ఉంటావా, మేమందరూ కూడా నీ కింద మేము పనివారిగా ఉంటామా అని అంటే అవును అంటాడు. ఆ సందర్భంలో అసూయ పడతారు వారందరూ కూడా. అంటే మాకన్నా చిన్నవాడు మమ్మల్ని ఏలేటువంటి వాడిగా ఉంటాడా అని వారందరూ కూడా యోసేపు విషయమే పగబడతారు. అంత మాత్రమే కాదు, మరలా ఒక సందర్భంలో మరలా అతడు మరొక కలకని సూర్య చంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడతాయి అని మరొక సందర్భంలో అన్నప్పుడు యాకోబు, అయితే నేను నీ తల్లి అదేవిధంగా నీ సహోదరులు మేమందరూ కూడా నీకు సాష్టాంగపడతామా అని మరొక సందర్భంలో యాకోబు పిల్లర అతన్ని గద్దించినట్లుగా మనం చూస్తాం. ఆ సందర్భంలో కూడా తన యొక్క అన్నయ్యలందరూ కూడా అసూయపడతారు. అయితే ఒకానొక సందర్భంలో ఈ యొక్క అన్నయ్యలందరూ కూడా ఈ 10 మంది షెకెము అనేటువంటి ప్రాంతంలో వారు తమ మందల్ని కాచుకోవడానికి వెళ్ళినప్పుడు వారి యొక్క క్షేమ సమాచారము తెలుసుకుని రమ్మని యాకోబు యోసేపుని పంపిస్తాడు. ఆ సందర్భంలో దూరము నుండి యోసేపు యొక్క అన్నయ్యలు యోసేపుని చూచి కలలు కనేవాడు వస్తున్నాడు, మన మీద అధికారిగా ఉండేటువంటి వాడు, మనలను ఏలేటువంటి వాడు వస్తున్నాడు అని తమలో తాము మాట్లాడుకుంటూ వీడిని ఎలాగైనా ఇక్కడ చంపేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఉన్నప్పుడు రూబేను మాటను బట్టి రూబేన్ అంటాడు, అలా మనం చేయొద్దు అని అనినప్పుడు సరే ఏం చేద్దామని అంటే ఒక గొయ్యి తీసా గొయ్యిలో కప్పెట్టేద్దాం, అలా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో వారు ఉంటూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ ప్రాంతము గుండా పిల్లరా ఇష్మాయేలీలు వారు వెళుతూ ఉన్నప్పుడు వీరు ఏం చేస్తారంటే యోసేపుని పట్టుకుని యోసేపుని చితకబాది చిత్రహింసలకు గురి చేసి యోసేపును ఒక 20 తులాల వెండికి ఆ ఇష్మాయేలుకి పిల్లరా వారు అమ్మేస్తారు. వారు ఐగుప్తుకు వెళ్తా ఉన్నారు. వారు వెళ్ళి ఏం చేస్తారంటే యోసేపును ఐగుప్తులో అమ్మేస్తారు పిల్లరా. అయితే ఈ అన్నయ్యలు యోసేపు ఒక వస్త్రములు మేకపిల్ల రక్తంలో వారు ముంచి ఆ తండ్రి యొద్దకు తీసుకొచ్చి ఇది నీ కుమారుడిదేనా చూడు అని వారు, అయితే నీ కుమారుణ్ణి దుష్టమృగం తినేసింది అని చెప్పి తండ్రిని బాధ పెట్టినట్లుగా మనం చూస్తాం. వారు వచ్చి నానా ఇక మనకి తమ్ముడు లేడు, ఎందుకంటే తమ్ముడిని దుష్టమృగం తినేసిందని చెప్పినప్పుడు యోసేపుకి లేడు అనే విషయం వినటువంటి యాకోబు పిల్లరా ఎంతగానో దుఃఖపడుతున్నాడు, పిల్లరా ఎంతగానో ఏడుస్తున్నాడు. అంటున్నాడు, నేను నా కుమారుని యొద్దకు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను వెళ్ళిపోతాను, నా కుమారుడు ఎక్కడున్నాడో నేను ఆ స్థలానికి నేను వెళ్ళిపోతాను, ఇక నేను బ్రతకాలని నేను అనుకోవట్లేదు అని యాకోబు పిల్లలు ఏడుస్తున్న సందర్భంలో పిల్లరా వీరు చేసిందంతా చేసి అంటున్నారు మరలా, కొడుకులుగా మేము ఉన్నాం కదా, కూతురిగా నేను ఉన్నాను కదా అని పిల్లరా అందరూ కూడా యాకోబు చుట్టూరు కూర్చుని తమ్ముడు లేకపోయాడు, ఇక వెళ్ళిపోయిన వాడిని మనం తీసుకురాగలమా నాన్న, మేము ఉన్నాం కదా, మేము ఓదారుస్తాం, మేము ఉన్నాం కదా, నేను చూసుకుంటాం, మేము ఉన్నాం కదా అని వారు ఎన్ని మాటలు మాట్లాడినా యాకోబు మాత్రం ఓదార్పును నొందలేదు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తున్నాం. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులే కొన్ని సమయాల్లో నీకు ఎదురవుతున్నాయా? ఈరోజు నీ కలుగుతున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, కష్టాలను బట్టి ఈరోజు నువ్వు ఏడుస్తూనే ఉంటున్నావేమో, బాధపడుతూనే ఉంటున్నావేమో, ప్రతిరోజు కన్నీటితోనే నువ్వు జీవిస్తున్నావేమో. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క కన్నీటిని ఆపుకోవడం, బాధను తట్టుకోవడం, ఈ యొక్క వేదనను దిగమింగుకోవడం నీ వల్ల కావట్లేదా? ఈరోజు ఈ నా మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, నీవు దేవుని మీద ఆధారపడు, దేవుని ఆశ్రయించు. దేవునికి నీ బాధంతా కూడా తెలియజేసినప్పుడు ఆయన తప్పకుండా నీకు ఆ బాధను తట్టుకునే శక్తిని, వేదనను తట్టుకునేటువంటి ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో యోసేపు లేడు అనేటువంటి మాట వినినప్పుడు యాకోబు ఓదార్పు నొందలేదు. అయితే యోసేపుని దేవుడు
ఎంతో దీవెనకరంగా ఆశీర్వదించాడు ఐగుప్తులో. అతడు ఎన్నో బాధలు పడ్డాడు, ఎంతగానో దిగులు, ఎంతగానో నలిగిపోయాడు ఐగుప్తులో. కానీ దేవుడు యోసేపును ఒకానొక దినము రాజంతటి వాణ్ణి చేసేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక ఫరో తర్వాత ఇక ఎవరైనా ఉన్నారు అని అంటే యోసేపే. అంతటి గొప్ప స్థానానికి పిల్లరా యోసేపుని దేవుడు తీసుకువెళ్ళాడు. అయితే యాకోబు ఉంటున్నటువంటి ఆ దేశంలో గొప్ప కరువు వచ్చినప్పుడు ఆ కరువు విషయమై ధాన్యం కొరకు ఈ యొక్క యోసేపు యొక్క అన్నయ్యలు ఆ ఐగుప్తుకు వచ్చినప్పుడు ఆ ధాన్యము వారు కొనడానికి వచ్చినప్పుడు కొంతకాలం తర్వాత వారు ఐగుప్తులో రాజుగా ఉన్నటువంటి యోసేపు మా తమ్ముడే అని వారు గుర్తిస్తారు. ఆ తర్వాత యోసేపు తమ తండ్రిని కూడా ఆ కరువు నుండి బయటకు తీసుకురావడానికి యోసేపు తన అన్నయ్యలతో పిల్లరా బళ్ళు పంపిస్తాడు. ఆ యోసేపు పంపించినటువంటి ఆ బళ్ళు చూసినప్పుడు ఈ యొక్క యాకోబు ప్రాణము తెప్పరిల్లినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 45వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే, అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పిల్లరా యోసేపు అన్నయ్యలు చెప్తున్నారు, నాన్న యోసేపు చచ్చిపోలేదు, తమ్ముడు చనిపోయాడు అనుకున్నాం, తమ్ముడు చనిపోలేదు, ఐగుప్తులో అతడు ఒక రాజుగా ఉన్నాడు, అతడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, కాబట్టి నాన్న నేను తీసుకురమ్మంటున్నాడు యోసేపు అని చెప్పినప్పుడు నమ్మలేదట మొదట్లో. కానీ తర్వాత యోసేపు తండ్రిని తీసుకురమ్మని పంపినటువంటి ఆ బళ్ళు చూసినప్పుడు యాకోబు ప్రాణము తెప్పరిల్లింది అని. అప్పటికి పిల్లరా ఈ యొక్క యాకోబు యొక్క వయస్సు 130 సంవత్సరాలు. అతడు ఐగుప్తుకు వచ్చిన తర్వాత మరొక 17 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు మొత్తం 147 సంవత్సరాలు బ్రతికాడు. అయితే ఆ వయసులో యాకోబు ప్రాణం ఏమైందట? తెప్పరిల్లిందట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రారంభంలో యోసేపు లేడు అనేటువంటి ఆ మాట వినినప్పుడు ప్రాణము నెరసిల్లిపోయింది, ప్రాణము కృంగిపోయింది, ప్రాణము వేదన చెందింది, ఓదార్పు నొందలేదు. కానీ ఎప్పుడైతే యోసేపు బ్రతికే ఉన్నాడు, నన్ను ఐగుప్తుకి తీసుకురావడానికి బళ్ళు పంపించాడు, అతడు ప్రాణంతోనే ఉన్నాడని యాకోబు తెలుసుకున్నప్పుడు అతని ప్రాణము తెప్పరిల్లినట్లుగా. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా కొంతమందిని నువ్వు కోల్పోవడాన్ని బట్టి నువ్వు వేదన చెందుతున్నట్లయితే, బహుశా ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ తండ్రిని కోల్పోయినట్లయితే, తల్లిని కోల్పోయినట్లయితే కనుక, ఒకవేళ కనుక్కున్నటువంటి కన్న బిడ్డలను కోల్పోయినట్లయితే, లేకపోతే కన్న వారిని కోల్పోయినట్లయితే, రక్త సంబంధులను పిల్లరా ఈరోజు నువ్వు కోల్పోయినట్లయితే, తోబుట్టువులను కోల్పోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే కనుక ఈరోజు నీతో లేనటువంటి వారిని బట్టి నువ్వు ఏడవద్దు, నీతో లేనటువంటి వారిని బట్టి నువ్వు దుఃఖపడద్దు. ఎందుకనంటే ఒకానొక దినము నువ్వు మరలా వారిని చూడబోతా ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ప్రాణం ఆ రోజు మరలా తెప్పరిల్లిపోతూ ఉంది. ఎందుకనంటే దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడద్దు అనేటువంటి మాట. ఈరోజు క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది. అది ఏంటంటే ఈరోజు నీతో లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని నువ్వు మరలా చూడబోతా ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు తండ్రిని కోల్పోయావా, తల్లిని కోల్పోయావా, నీ తల్లిదండ్రులు నువ్వు మరలా చూస్తావు. ప్రాణాన్ని మరలా నువ్వు బలపరుచుకో, నీ జీవితాన్ని నువ్వు మరలా బలపరుచుకో. ఈరోజు వారు లేరు అనేటువంటి వేదనతో నువ్వు ఇంకా ఉంటే గనక నువ్వు భక్తిని సరిగా చేయలేవు, చేయాల్సిన వాటి మీద నువ్వు మనసు పెట్టలేవు. కాబట్టి వేదన ఉంటుంది. వారు లేనటువంటి ఆ లోటును బట్టి, వారి యొక్క ఎడబాటును బట్టి కొంచెం బాధ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వారి జ్ఞాపకాలతో ఈరోజు నువ్వు జీవిస్తూ ఉన్నావు.
వారు లేరు అనేటువంటి మాటలు నీకు గుర్తొచ్చినప్పుడు, వారి యొక్క అనుభవాలు, వారి యొక్క పరిస్థితులు నీకు గుర్తొస్తున్నప్పుడు ఎంతగానో ఏడుస్తున్నావు. యాకోబు వలే కొడుకు లేడు అనే విషయం తెలిసినప్పుడు ఏడ్చాడండి యాకోబు. కానీ ఉన్నాడు అని తెలిసినప్పుడు ఎంతగానో సంతోషించాడు. ప్రాణము అని తెప్పరిల్లిపోయిందట. ఈరోజు ఒక మాట నీకు నేను చెప్తా ఉన్నాను. ఈరోజు వారు నీతో లేరు, కానీ నువ్వు పోగొట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు నీతో లేరు, కానీ వారు దేవునితో ఉన్నారు. కాబట్టి ఈరోజు నీ ప్రాణం ఏమవ్వాలి? తెప్పరిల్లాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకెంతకాలము వారు లేరని బాధపడతావు? ఇంకెంతకాలము అలా వారి జ్ఞాపకాలతోనే ఉంటావు? వారు నీతో లేరు. తమ ప్రయాసములు మాని వారు దేవుని దగ్గర వారు విశ్రాంతి పొందుతున్నారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో నా మాటలు ఉంటున్నప్పుడు సహోదరి సహోదరుడా, కాబట్టి ఈరోజు బంధువులను, రక్త సంబంధులను, తల్లిదండ్రులను, బిడ్డలను, తోబుట్టువులను కోల్పోయినటువంటి వారితో ఈ మాట నేను చెప్తూ ఉన్నాను. వారిని గురించి నువ్వు దుఃఖపడద్దు, వారిని గురించి నువ్వు వేదన చెందొద్దు. ఎందుకనంటే తమ సూటిగా ఉన్నటువంటి మార్గంలో వారు వెళ్ళిపోయి తమకు సిద్ధపరిచిన పడకల మీద వారు విశ్రాంతి నొందుతున్నారు. కాబట్టి ఈరోజు నీతో లేనటువంటి వారిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావా? వేదన పడుతున్నావా? కొన్ని సందర్భాల్లో ఆ వేదన తట్టుకోవడం నీ వల్ల కావట్లేదా? ఈ ప్రత్యేకమైన సమయంలో ఓదార్పు నొందు. ఎందుకనంటే వారు దేవునితో వారు ఉన్నారు, వారు దేవుని దగ్గర ఉన్నారు, వారు దేవునితో సహవాసం చేస్తున్నారు. వారు నీకు దూరం అయ్యారు, దేవునికి దగ్గరగా వారు ఉన్నారు. ఇక వారికి ఏ ప్రయాసాలు లేవు, వారికి ఇబ్బందులు లేవు, వారికి ఏ కష్టాలు లేవు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నవి ఏవి కూడా వారు అనుభవించరిక. వారు సంతోషముతో వారు దేవునితో సహవాసం చేస్తున్నారు. ప్రభుని స్తుతించే గుంపులో వారు ఉన్నారు. కాబట్టి ఓదార్పు నందు, వారిని గురించి నువ్వు దిగులు పడకు. ఇంకా మాటకు వస్తే, వారున్న స్థలానికి మనం వెళ్తామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే వారున్న స్థలము పరలోకం, వారు దేవుని దగ్గర వారు ఉన్నారు. ఈరోజు మనం ఆ స్థలానికి వెళ్తామో? మరి మనం వారు లేని స్థలానికి వెళ్ళిపోతామేమో, నరకానికి వెళ్ళిపోతామేమో. ఈరోజు మన భక్తిని బట్టి సరి చేయబడదాం. ఈరోజు మన లోపాలను సరి చేసుకుంటూ వారున్న స్థలానికి మనం వెళితే వారిని మనం చూడగలుగుతాం. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు తన కుమారుడు యోసేపు లేడు అనే మాట విన్నప్పుడు దుఃఖపడ్డాడు, ఓదార్పు నొందలేదు. కానీ యోసేపు ఐగుప్తులో ఉన్నాడు, అతడు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుని చేత దీవించబడ్డాడు అని తెలుసుకున్నప్పుడు ప్రాణము తెప్పరిల్లింది. ఈరోజు ఈ మాటను బట్టి నీవు కూడా బలపరచబడాలని దేవుని ఒక సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం మనం చూస్తే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం మనం చూస్తే, మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయడి, ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసుకొనని వారికి పంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. ఇలాగున లేవీలు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీ దుఃఖము మానుకునుడని వారితో అనిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. జెరుబ్బాబెలు యెహోషువ మందిరము కడుతున్నటువంటి ఆ కాలములో దైవజనులైనటువంటి ఎజ్రా, నెహెమ్యా ఇశ్రాయేలులందరినీ కూడా నీటి గుమ్మము అనబడినటువంటి ద్వారము ఎదుటను ఉన్నటువంటి మైదానములో ఇశ్రాయేలులందరినీ కూడా కూర్చోబెట్టి ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ ఉన్నప్పుడు జనులు ఏం చేశారట? ఏడ్చారట. అప్పుడు లేవీలు జనులను ఏం చేశారని ఉంది? ఓదార్చారు అని ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క ఇశ్రాయేలులందరినీ కూడా ఆ నీటి గుమ్మము ఎదుట మైదానంలో కూర్చోబెట్టి ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటే జనులందరూ కూడా ఆ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు తమ హృదయాలు చింపుకొని ఏడ్చారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాటి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నప్పుడు నీలో ఆ రకమైన పశ్చాత్తాపం అనేది రావాలి. ఈరోజు చాలా సందర్భాల్లో వాక్యము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నా, ఎన్నిసార్లు నీ అవిధేయతను దేవుడు బయటపెట్టినా, ఎన్ని సందర్భాల్లో నీ లోపాన్ని దేవుడు బయటపెట్టినా నీ కంట ఒక చుక్క కన్నీరు కూడా రావకపోవడం ఎంతో విచారకరం. ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, మన లోపాలను బయట పెడుతున్నప్పుడు మనకు వేదన లేక దుఃఖము
పశ్చాత్తాపం అనేది కలగాలి. అయ్యో, నేను ఈ మాట ప్రకారం నేను ఉండలేకపోతున్నాను, దేవుడు ఎన్ని సందర్భాలు ఈ మాట నాతో మాట్లాడినా ఆ ప్రకారంగా నేను జీవించలేకపోతున్నానని నీవు ఆ రకమైన పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటే కనుక తప్పకుండా దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ లేవీలు అంటున్నారు, మీరు దుఃఖం మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందెదురు అనేటువంటి మాట. అంటే నువ్వు ఓదార్పు నొందాలి అని అంటే నువ్వు యెహోవా యందు ఏం చేయాలి? ఆనందించాలి. ఈరోజు లోక విషయాల్లో ఈరోజు నువ్వు ఆనందిస్తూ ఉన్నావు, లోక ఆనందాల్లో మునిగి తేలియాడుతూ ఉన్నాం, లోక సంతోషాల్లో ఈరోజు నువ్వు తేలియాడుతూ ఉన్నావు. ప్రత్యేకమైన సమయం దేవుని సేవకునిగా తెలియజేస్తా ఉన్నావు. ఇక్కడ నుండి ప్రభువులో నువ్వు ఆనందించు. ఈరోజు చాలామంది అంటారు దేవునిలో ఆనందం లేదు అని. ఎవరు చెప్పారు దేవునిలో ఆనందం లేదని? ఆయన సన్నిధిలో ఉండటంలో ఉంది నిజమైన ఆనందం. ఆయన సన్నిధిలో పాటలు పాడటంలో ఉంది ఆనందం. ఆయన సన్నిధిలో వాయిద్యములు వాయించుట్లో ఉంది ఆనందం. ఆయన కొరకు సాక్షిగా జీవించుట్లో ఉంది ఆనందం. ఆయన స్వార్థను లోకానికి చెప్పేటువంటి విషయంలో ఉంది ఆనందం. ఈరోజు నిజమైన ఆనందాన్ని విడిచిపెట్టి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని విడిచిపెట్టి, ఆ శాశ్వతమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఆనందాల కొరకు ఈరోజు నువ్వు వెంపర్లాడుతూ ఉన్నావు. ఈ యొక్క ప్రత్యేకమైన దేవుని సేవకునిగా తెలియజేస్తా ఉన్నాను. నీ దుఃఖము తొలగిపోవాలంటే, నీ యొక్క నిట్టూర్పులు తొలగిపోవాలంటే, నీ బాధ అనేది తొలగిపోవాలనంటే నువ్వు యెహోవా యందు నువ్వు ఆనందించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దుఃఖపడుతున్నటువంటి వారిని లేవీలు హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడా, లేవీలు అనగా అర్థమేంటి? దేవుణ్ణి హత్తుకునేవారు అని అర్థం. అంటే ఇక్కడ ఈ మాటను ఇలా మాట్లాడుతున్నాను వినండి పిల్లరా. లేవీలు జనులను ఓదారుస్తున్నారు అని అంటే ఇక్కడ ఎవరైతే దేవుణ్ణి హత్తుకునే వారిగా ఉంటారో వారు ఓదార్పు నొందుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుణ్ణిలో ఆనందించేవారు ఓదార్పు నొందుతారు, దేవుణ్ణి హత్తుకునేటువంటి వారు ఓదార్పు నొందుతారు. ఈరోజు దేవుణ్ణిలో ఆనందించే వ్యక్తిగా ఉండు. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి హత్తుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని హత్తుకోవడం అనగా అర్థం ఏంటి? దేవుని యొక్క ఫోటో ఒకటి మెడలో వేసుకోవడమా? దేవుని హత్తుకోవడం అంటే మనం సెలలో యేసుప్రభు ఒక వాల్ పేపర్ పెట్టుకుంటే దేవుని హత్తుకోవడమా? దేవుని హత్తుకోవడం అంటే ఏంటండి? మన ఇంట్లో 4 యేసుప్రభు ఫోటోలు పెట్టుకుంటే దేవుని హత్తుకున్నంట. పిల్లరా, ఆయా సందర్భంలో దేవుని మందిరాలు కనబడితే ఇలా 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 అంటే దేవుని హత్తుకున్నట్ట. దేవుని హత్తుకోవడం అంటే ఏంటి? దేవుని సన్నిధికి నువ్వు దగ్గరగా ఉండడం, దేవుని సన్నిధిలో నువ్వు స్థిరంగా ఉండటం. ఈరోజు దేవుని విడిచి తిరుగుతూ ఉన్నాం, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఈ నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కలిగినటువంటి సగానికి సగం దుఃఖానికి గల కారణం, నీ జీవితంలో వేదనలకు ఒక కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి వేరుగా ఉండడాన్ని బట్టే, దేవునికి నువ్వు ఎడమగా బ్రతకడాన్ని బట్టే, దేవుని యొక్క మందిరాన్ని విడిచి తిరగడాన్ని బట్టి, ఆదివారం కూడా డబ్బులకు కక్కుర్తుపడి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి ఇక నుండి ఆయన దేవుని హత్తుకునేటువంటి వ్యక్తిగానే ఉంటావా? దేవుని యొక్క సన్నిధిలో స్థిరత్వం కలిగి నువ్వు జీవిస్తావా? అలాగైతే నీ యొక్క తీర్మానాన్ని బట్టి దేవుడు తప్పకుండా నీ జీవితంలో నీకు సంతోషాన్ని ఇవ్వడానికి, ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని హత్తుకునేవారు ఎలా ఉంటారు? ఓదార్పు నొందుతారు. దేవునిలో ఆనందించేటువంటి వారు ఓదార్పు నొందుతారు. లోక విషయాల్లో నువ్వు ఆనందిస్తే నీకు కలిగేది దుఃఖం. నువ్వు దేవుల్లో ఆనందిస్తే లోక విషయాల పట్ల నీకు కలిగేటువంటి దుఃఖాన్ని దేవుడు ఆనందంగా మారుస్తాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఆ రీతిగా నువ్వు దేవుని హత్తుకుంటూ దేవునిలో ఆనందించేటువంటి వారిగా నీవు ఉండాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. జనులను ఓదార్చాలి, వారితో ప్రేమతో మాట్లాడాలి అనేటువంటి మాట. ఈ నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ప్రతి ఒక్కరితో ప్రేమతో మాట్లాడు, ప్రేమగా మాట్లాడు అని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రేమగా మాట్లాడగలుగుతా ఉన్నావు ప్రతి ఒక్కరితో? ప్రతి ఒక్కరిని చక్కగా ప్రేమించగలుగుతున్నావు? ఒకసారి ఆలోచన చేద్దాం.
దేవుడు ఎన్ని సందర్భాల్లో నన్ను ప్రేమించండి, నా సన్నిధిని ప్రేమించండి, నాకు ప్రేమను ఈ లోకానికి మీరు తెలియజేయండి అని దేవుడు ఎన్ని సందర్భాల్లో చెప్పినా ఈరోజు దేవుని ప్రేమిస్తున్నాం, దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నాం, కానీ జనులను ప్రేమించలేకపోతా ఉన్నాం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించన్న వాక్యానికి ప్రాధాన్యతనివ్వలేకపోతా ఉన్నాం నీ జీవితంలో. కారణం ఏంటి? ఎందుకు అయిన వారితో ఒకలా కాని వారితో ఒకలా ఎందుకు నువ్వు ఉంటున్నావు? కొంతమందితో మాట్లాడడం, మరికొంతమందితో మూతి తిప్పుకుని వెళ్ళిపోవడం ఎందుకు జరుగుతుంది నీ విషయంలో అలా? కారణం ఏంటనంటే ఈరోజు ఎదుటి వారిని సరిగా ప్రేమించలేకపోవడం గల కారణం ఏంటనంటే నీకు కులము అనేది అడ్డొస్తూ ఉంది. ఒక కుల గజ్జి అనేది నీకు ఉంది. ఎదుటివారితో ఎందుకు ప్రేమించలేకపోతా ఉన్నావు? ఎదుటివారితో చక్కగా ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నావు అని అంటే వారి యొక్క కులాన్ని తక్కువగాను చూస్తూ ఉన్నాం, వారి జాతిని తక్కువగా చూస్తాం, వారి వర్గాన్ని తక్కువగా చూస్తూ ఉన్నాం, వారి స్థాయిని తక్కువగా చూస్తూ ఉన్నాం. అందుకే ప్రతి ఒక్కరితో నువ్వు ప్రేమగా మాట్లాడలేకపోతా ఉన్నావు. ఒక వ్యక్తితో ప్రేమగా మాట్లాడాలంటే వారు ఏ ఇంట్లో నీకు కావాలి, వారు ఏ కులమో నీకు తెలియాలి, వారు చేస్తున్న పని ఏంటో నీకు తెలియాలి. వారు చేస్తున్న పని సమాజంలో గౌరవార్థమైనదైతే వారితో మాట్లాడడానికి ఇష్టపడతావు. సమాజంలో వారు చేసే పని గౌరవార్థమైనది కాకపోతే వారితో మాట్లాడవు. నీవు వారి యొక్క కులం తక్కువైతే నువ్వు మాట్లాడవు వారితో. ఈరోజు నేను మాట్లాడు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు జంతువులకు లేనటువంటి కులగచ్చి ఈరోజు నీకు ఉండడం ఎంతో బాధాకరం కదా. ఈరోజు నీ ఇంట్లో నువ్వు కుక్కను పెంచుకుంటున్నావా? కుక్కను కాకపోతే పిల్లినన్నా పెంచుకుంటావు కదా. సరే, ఇవి కొన్ని సందర్భాల్లో నీకు కిట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి వారు పెట్టింది తినేసి వచ్చేస్తే, అవునా కాదా? వారు చీయన్న వారు వాకిట్లోనికి వెళ్ళి వారు పెట్టింది తిని వస్తాయి. అయితే ఈరోజు వాటికి లేనటువంటి ఒక కులగచ్చి ఈరోజు నీకుంది అని అంటే ఈరోజు వాటిని మనం ఏ పేరుతో పిలుస్తున్నామో అది నువ్వే అని అనడంలో సందేహమేమీ లేదు. ఈరోజు మన ఇంట్లో పెంచుకునే దాన్ని కుక్క అని అంటున్నాం. దానికి లేనటువంటి ఒక అనుభవం ఒక మనిషిగా ఉన్నటువంటి నీకుందనంటే కుక్కదా నువ్వా? ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కులం 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 ప్రతి విషయంలో మావారు మావోళ్ళు ఇది ఎక్కువైపోయింది నీకు. అందుకే సరిగా ప్రేమించలేకపోతున్నావు, సరిగా మాట్లాడలేకపోతున్నావు ఒకరితో. ప్రాణం మీదకి వస్తే కులం చూస్తావా నువ్వు? ఆ సమయంలో బ్లడ్ కావాలి, మన కులపు బ్లడ్డే కావాలని పెట్టి కూర్చుంటామండి. ఆ సందర్భంలో మనం మాట్లాడుకోవడానికే తప్ప ప్రాక్టికల్గా ఇవేమి ఏమవో వర్కౌట్ అవ్వో. ఎందుకు వచ్చింది? కులంతో చచ్చిపోతున్నారండి. ఇంకా కులాల కోసం కొట్టేసుకునేవారు ఉన్నారు. ఈరోజు ప్రేమ అనేది మనుషుల్లో తగ్గిపోవడం విచారకరం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇక నుండి అయినా ప్రేమతో మాట్లాడు. ఈ వాక్యం విన్నావు కదా నీవు? ఈ యొక్క మెసేజ్ అయిపోయిన వెంటనే నీకు కిట్టని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఫోన్ చేసి మాట్లాడగలవా నీవు? ఇంతకాలం మాట్లాడలేదు, నేను చేస్తున్నటువంటి పనిని బట్టి తప్పు అయిపోయింది, క్షమించు, సరే ఇక నుండి అలా ఉండద్దు అని చెప్పగలవా నువ్వు? అనవు నువ్వు. ఎందుకనంటే ఈగో ఫీలింగ్. ఇంతకాలం మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడాలంటే ఈగో అడ్డు వస్తుంది. నువ్వెందుకు ముందు మాట్లాడాలి? వాళ్ళే ముందు వచ్చి మాట్లాడతారు. నువ్వెందుకు ముందు ప్రేమించాలి? వారు వచ్చి మాట్లాడితే, వారు వచ్చి మనల్ని కలుపుకుంటే అప్పుడు చూద్దాం అని అంటది నీ హృదయం నీతో, అంటది నీ మనస్సు నీతో. ఈ అనుభవాలు ఉంటే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నట్లు కానే కాదు. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రత్యేకమైన సమయంలో పిల్లలను ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క సేవకుని చెప్తా ఉన్నాను, నువ్వు చనిపోయే లోపు నువ్వు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నువ్వు చనిపోయే లోపు ఒక 4 స్నేహితులను నువ్వు సంపాదించుకోవాలి. మంచి స్నేహితులను సంపాదించుకోవాలి. నీ పక్షాన్ని నిలబడేటువంటి వారిని నువ్వు సంపాదించుకోవాలి. నిన్ను మోసేటువంటి వారిని నువ్వు సంపాదించుకోవాలి. ఈరోజు చాలా సందర్భంలో గర్వంతో విర్రవీగిపోతూ ఉన్నాం.
అహంకారంతో విర్రవీగిపోతూ ఉన్నాం. నాకు ఎవ్వరూ అవసరం లేదని మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నాను అని అంటే నా జ్ఞానం, నా కాళ్ళ మీద నిలబడ్డానని మాట్లాడుతున్నావు. సరే, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, కానీ నీ కాళ్ళతో నువ్వు శ్మశాన వాకిటికి వెళ్ళలేవు అనే విషయం నీకు తెలుసా? నీ కాళ్ళతో నువ్వు నిలబడ్డావులే, కానీ నీ కాళ్ళతో నీవు బరియల్ గ్రౌండ్కి వెళ్ళలేవు. నిన్ను నలుగురు మొయ్యాల, మరి వారిని సంపాదించుకున్నావా? ఈరోజు అందరినీ ఛేదరించేసుకుంటా ఉన్నావు, అందరినీ పోగొట్టేసుకుంటున్నావు. మాట వస్తే నువ్వెంత అంటే నేనెంత అని మాట్లాడేస్తున్నావు. జాగ్రత్త జాగ్రత్త. బంధాలను తెంచుకోవద్దు, స్నేహాలను తెంచుకోవద్దు, రక్త సంబంధాలను తెంచుకోవద్దు. ఈరోజు నీ చుట్టూ ఉన్న వారిని పోగొట్టేసుకోవద్దు. దేవుని ప్రేమతో నువ్వు వారిని ప్రేమించాలి. వాక్యాన్ని బట్టి నీవు వారిని గౌరవించాలి. వాక్యాన్ని బట్టి నీవే వెళ్ళి వారితో మాట్లాడాలి. వాక్యాన్ని బట్టి నీవే మొదట వారిని ప్రేమించాలి. వారు చేస్తే అప్పుడు మనం అలా చేద్దామని అనుకోవడం గొప్ప కాదు. ఆ పని వాక్యానుసారంగా మొదట నీవు చేస్తే అది నీకు మంచిదని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈగో పక్కన పెట్టేసే, గర్వాన్ని పక్కన పెట్టేసే, అహంకారం పక్కన పెట్టేసే. ఈరోజు వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని ప్రేమించి ఈరోజు నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమించాలని దేవుని ఒక సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇలా నీవు జీవించగలిగితే నిన్ను ఓదార్చడానికి నలుగురు నీతో ఉంటారు. నువ్వు నలుగురిని ఓదారిస్తే, నువ్వు నలుగురిని ప్రేమిస్తే, ఇలా నీవు ప్రేమించబడ్డానికి, ఇలా నువ్వు ఓదార్చబడ్డానికి నలుగురు అన్నవారు నీతో ఉంటారు. ఇలా నువ్వు చేయకపోతే ఎవ్వరు నీతో ఉండరు. నువ్వు ఇప్పుడు ఒంటరి వాడివే, నువ్వు ఎప్పటికీ ఒంటరి స్థితిలోనే నువ్వు ఉంటావు. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి వాక్యాన్ని బట్టి నువ్వు ఆ ప్రకారం చేయాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 52వ వచనాన్ని చదువుదాం. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొంది తిని. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడు, భక్తుడు ఏం జ్ఞాపకం చేసుకుని ఓదార్పు నొందాడట? దేవుని న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని ఓదార్పు నొందాడట. ఈయన మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి దేవుని యొక్క న్యాయ విధులు మనకు ఏం కలుగజేస్తాయి? ఓదార్పును కలుగజేస్తాయి. ఈరోజు విధి అని అంటే తప్పనిసరిగా చేయాల్సినటువంటిది. ఈరోజు దేవుని యొక్క వాక్యము నువ్వు తప్పనిసరిగా అనుసరించాలి. అనుసరిస్తే నువ్వు ఓదార్చబడతావు, నువ్వు ఆదరించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ఎప్పుడనంటే దేవుని యొక్క వాక్యము నీవు చేసినప్పుడు, వాక్యానుసారంగా నువ్వు నడిచినప్పుడు, దేవుడు మాట్లాడినప్పుడు, ఆ మాటలను అప్పటికప్పుడే నువ్వు అన్వయించుకున్నప్పుడు. వినేసి విడిచిపెడితే కాదు దీవెన. దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెడితే మనకు వేదన. భక్తుడు అంటూ ఉంటాడు, అయ్యా నా బాధల్లో నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చింది, ఆదరణిచ్చింది. ఈరోజు ఆదరించబడలేకపోతా ఉన్నావా? ధైర్యపరచబడలేకపోతా ఉన్నావా? నెరసిల్లిపోయేటువంటి పరిస్థితులు, కృంగిపోయేటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా? అయితే నీ హృదయంలో దేవుని న్యాయ విధులు లేవు, దేవుని యొక్క వాక్యము లేదు, ఆ వాక్యానుసారంగా జీవించేటువంటి పరిస్థితుల్లో నీవు లేవు. ఈ యొక్క మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు నింపుకోవాలి. అప్పుడే శ్రమల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో మనము నెమ్మది నొందుతామని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదవడం వలన ఆదరణ, ఓదార్పు మనం పొందుతాం. ఈరోజు న్యాయ విధులు నువ్వు ప్రతిరోజు చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు నువ్వు చదవాలి. బైబిల్ చదవడం మానేసావు కొంతకాలంగా, కొన్ని రోజులుగా బైబిల్ని పక్కన పెట్టేసావు. చదువుతానని ఒక తీర్మానం తీసుకున్నావు. సంవత్సరం ప్రారంభంలో, ప్రభువా ఈ సంవత్సరంలో ఎలాగైనా బైబిల్ నేను పూర్తి చేసేస్తాను అని అన్నావు. ఏది ఎక్కడ? కొంతమంది ఆది కాండంలోనే ఆగిపోయారు, మరి కొంతమంది ఆ ప్రారంభ అధ్యాయం దగ్గర ఆగిపోయారండి, మరి కొంతమంది సగం చదివి ఆపేశారు. ఎందుకు చదవలేకపోతా ఉన్నావు దేవుని యొక్క వాక్యాన్ని? ఇక దేవుని యొక్క వాక్యాన్ని ఇలా నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో ఆదరణ అనేది నీకు ఎలా దొరుకుతుంది? నెమ్మది అనేది నీకు ఎలా దొరుకుతుంది? నువ్వు ఓదార్చబడగలవా?
ఈ సమయంలో ఈ రోజు నుండి అయినా మరలా వాక్యం చదవడం ప్రారంభించు. అప్పుడప్పుడు తీకు బైబిల్ బయటికి. ఏమండి, కొంతమంది బైబిల్ని ఏదో పట్టుచీరలా వాడుతూ ఉంటారండి. అంటే చూడండి, పట్టుచీర అప్పుడప్పుడు తీస్తూ ఉంటాం కదా మనం బయటికి. అలా అప్పుడప్పుడు తీసి చదివితే అది మనకు దీవెన కాదు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? చదవాల. స్త్రీలైతే ప్రతిరోజు ఇంట్లో పనులను చక్కబెట్టేసుకున్న తర్వాత, లేకపోతే ఉదయమో ఒక అనుకూలమైన సమయాన్ని సిద్ధం చేసుకుని ఆ సమయంలో వాక్యాన్ని చదివేయాలంతే తప్పనిసరిగా. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే బాధలు ఎక్కువైతాయి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కష్టాల్లో నలిగిపోయే పరిస్థితులు వస్తాయి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం చేయాలో అర్థం కాదు మనకి. అదే వాక్యాన్ని చదివితే, వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ సమస్యల్లో ఎలా స్పందించాలో, ఏం చేయాలో, ఏం చేయమని దేవుని యొక్క వాక్యం చెప్పిందో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యమును బట్టి మనం తెలుసుకోగలుగుతాం. మరి చదవాలి కదా దాన్ని. పురుషులైతే ఎప్పుడు పని ఉదయం లేచామా, తయారయ్యామా, వెళ్ళిపోయామా అంతే. మరలా సాయంత్రం వచ్చామా, నీళ్ళు వేసేసుకున్నామా, తినేసామా, మంచం ఎక్కేసామా, అంతేనా? ఈరోజు వాక్యం చదివేటువంటి పరిస్థితి ఏదైనా ఉందా? ప్రియ సహోదరి సహోదరుడు, ఎప్పుడు పనే కాదు. అన్నిటికన్నా ప్రాముఖ్యం దేవుని యొక్క వాక్యం. చదువుదాన్ని. నీవు చదివితే ఎవరికో లాభం కాదు, నీకే లాభం. నీవు వాక్యాన్ని చదివితే మరొకరు ఎవరికో దీవెన కాదు. నేను వాక్యాన్ని చదవమని చెబుతున్నటువంటి మాకు కూడా అది దీవెన కాదు. నువ్వు చేస్తే అది మాకు దీవెన కాదు, నీకే. అది నీ కొరకే, నీ మేలు కొరకే. ఈ రోజు నుండి అయినా నీవు దేవుని యొక్క న్యాయ విధులను నువ్వు అనుసరిస్తూ వాటిని చదివేటువంటి వ్యక్తివి కాగలిగితే తప్పకుండా నీ సమస్యల్లో, నీ బాధల్లో, నీ యొక్క దుఃఖములో నువ్వు ఓదార్పు నొందుతావు. వాక్యము నిన్నేం చేస్తుంది? ఓదారుస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈనాటి దినాన్ని మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి వాక్యానికి నీ జీవితంలో ప్రాధాన్యతనివి. వాక్యాన్ని ఎక్కువగా విను, ఎక్కువగా చదువు, వాక్య ప్రకారంగా జీవించు. అప్పుడు నీ జీవితంలో నువ్వు ఆదరణ అనేది పొందుకుంటావని, నువ్వు నెమ్మది నొందుతావని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు ఓదార్పు నొందాడు, ఇశ్రాయేలీయులు ఓదార్పు నొందారు. ఇక్కడ దేవుని యొక్క న్యాయ విధులను బట్టి మనకు ఓదార్పు. కాబట్టి ఈనాటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ దుఃఖంలో ఉన్నప్పటికీ, ఈరోజు ఏ బాధల్లో నీవు ఉన్నప్పటికీ, ఏ యొక్క సమస్యలతో నువ్వు నలిగిపోతే వాక్యం వింటున్నప్పటికీ కూడా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఉండి నీవు మాటలు వింటున్నట్లయితే కనుక నా ప్రభు నేటి దినాన నీ యొక్క జీవితంలో నిన్ను ఓదార్చి, నిన్ను ఆశీర్వదించి రాబోతున్న దినాలలో నిన్ను సాక్షిగా దేవుడు వాడుకొనుగాక. ఆమేన్. ఈ యొక్క మాటలను బట్టి మనందరూ కూడా బలపరచబడుతూ మనమందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. అయ్యా, నిజమైన ఓదార్పు అయ్యా నీ యొద్ద ఉన్నదని, నువ్వు ఓదార్చే దేవుడు అని అయ్యా ఈ ప్రత్యేకమైన సమయంలో మాతో మాట్లాడిన మాటలను బట్టి నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈరోజు ఎంతమంది అయితే బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు ఓదార్చండి, ధైర్యపరచండి. వాక్యాన్ని బట్టి ప్రభు వారు కూడా ఓదార్పు నొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని అందరూ కూడా విడుదల కలుగజేయండి. హాస్పిటల్స్లో ఉంటే వాక్యాన్ని వింటున్న వారికి చక్కటి శక్తిని, బలాన్ని దయచేయండి. ఇంకనూ ప్రభు వ్యక్తిగత సమస్యల్లో, ఇబ్బందుల్లో, బలహీనతలో ఉన్న వారిని అందరినీ కూడా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని వారికి దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు నువ్వు మాతో, నాతో, మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి ప్రభు అటు అనుసారం జీవించడానికి ఆ శక్తిని, బలాన్ని, అటు ఆత్మీయతను మాకు అందరికీ దయచేస్తారు నమ్మొచ్చు. చేయబడిన ప్రార్థన రాధ్యాన్ని చేర్చుకున్న ప్రార్థనకు ఉన్నతమైన జవాబు దయచేస్తారు నమ్మొచ్చు. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశరక్త సంపూర్ణ విజయం, అపవాది క్రియలు కొనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మనం పరమ తండ్రి దేవుని ఒక మహాప్రమయు, కుమారుడనే యేసుక్రీస్తు ఉచితమైన కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహాయము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ నాకు ప్రత్యేకమైన వందనాలు. ఈ వర్తమానాలు మీకు, మీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటున్నట్లయితే అనేకులకు వీటిని షేర్ చేస్తూ ఆ రకంగా మీరు ప్రార్థిస్తూ ప్రోత్సాహకరంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. మీకు గాడ్ బ్లెస్ యు ఆల్.